నేను చేసిన ఈ చిన్న ట్రిక్ వల్ల నా ఓవర్ ట్రేడింగ్ కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. హాయ్ గైస్, మీలో చాలా మంది ఓవర్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటారు. అంటే మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ని ఈవినింగ్ వరకు ఓవర్ ట్రేడ్ చేసి మొత్తం అమౌంట్ లాస్ అవుతారు అండ్ క్యాపిటల్ కూడా లాస్ అవుతూ ఉంటారు. సో కొన్నిసార్లు నేను కూడా ఓవర్ ట్రేడింగ్ అయితే చేసేవాడిని. సో దాని తర్వాత నేను ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను. సో దానివల్ల నా ఓవర్ ట్రేడింగ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది అండ్ నా లాసెస్ అయితే కంప్లీట్గా తగ్గిపోయినాయి. సో దానికి నేనేం చేశానంటే, సో ఆ ట్రిక్ ఏంటో చెప్పే ముందు అకౌంట్ అయితే ఫాలో చేయండి అండ్ మీకు ఒక ఫ్రీ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను మన అకౌంట్ ఫాలో చేసిన వాళ్ళకి. అంటే ఏదైతే నా మెయిన్ అకౌంట్ నేను ట్రేడ్ చేస్తున్నానో, సో నేను ఓవర్ ట్రేడ్ చేసేటప్పుడు ఇదే అకౌంట్లో ట్రేడ్ అయితే చేసేవాడిని. సో నేనేం చేశానంటే ఆ మెయిన్ అకౌంట్లోంచి ఒక 20% అమౌంట్ని విత్డ్రా చేసి ఇంకొక అకౌంట్లో అయితే యాడ్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే నేను ఓవర్ ట్రేడింగ్ చేయాలి అన్న కొన్నిసార్లు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నప్పుడు ఈ 20% ఏదైతే ఉందో ఈ అకౌంట్లో నేను ట్రేడ్ తీసుకునేవాడిని జస్ట్ 1 లాట్తో మాత్రమే. సో దీనివల్ల నా మెయిన్ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ అయితే కంప్లీట్గా సేఫ్గా ఉండేది. అండ్ ఒకవేళ లాస్ వస్తే ఈ 20% దాంట్లో జస్ట్ 1500 నుంచి 2000 రూపీస్ మధ్యలోనే లాస్ వచ్చేది. సో ఇలా నా ఓవర్ ట్రేడింగ్ అయితే కంప్లీట్గా 90% అయితే కవర్ చేసుకున్నాను. సో మీలో ఎవరైనా సరే ఓవర్ ట్రేడింగ్ చేస్తూ డిసిప్లిన్ లేకపోతే డిసిప్లిన్ ట్రేడర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.